మున్సిపాలిటీ పరిధిలో దాదాపు 20 సంవత్సరాల నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నటువంటి అజముతుల్లా గారు అవినీతి ఆరోపణలు దాదాపు చాలాసార్లు వచ్చినాయి. ఆయన మీద రావడము, ఆయన్ను సరెండర్ చేయడం కానీ గతంలో కానీ జరిగింది, సస్పెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు కానీ ఈ మున్సిపాలిటీ బాడీ అభివృద్ధికి కుంటుపడుతుందనే ఉద్దేశంతో ఆయన మీద వ్యతిరేకత ఏం లేదు. కానీ ఏంటంటే కేవలము కొంతమందిని ఆయన చేతులు గుప్పెట్లో పెట్టుకొని ఆ అధికారాలను భయపెట్టించడం, మేము చెప్పిందే వేదంగా నడచాలి, నేను లోకల్ అనడం, ఇట్లాంటి ఫీలింగ్ పెట్టడం వల్ల కొద్దిగా అధికారులు కానీ నిజంగా అవినీతికి పాల్పడని అధికారులు కానీ భయపడి ఆయనకు సరెండర్ కావడం జరిగింది. ఇలాంటి ఆరోపణలు మన వాళ్ళు చెప్పినట్లు చాలా ఆరోపణలు ఉన్నాయి. అందుకోసం ఉద్యోగం లేక ఎక్కడ ఏ ప్రాంతంలోకి పోయినా కానీ జీతం వస్తుంది కాబట్టి 18 ఒక్క డిప్యుటేషన్లో కానీ ఉద్యోగం కానీ మినిమం 5 సంవత్సరాలు పైబడి ఉద్యోగం చేయకూడదు. డిప్యుటేషన్లో అయితే కేవలం 7 సంవత్సరాలు మాత్రమే పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ 18 సంవత్సరాలలో ఎక్కువ టైం ఇక్కడే కేటాయించడం, ఒక్క నెల 2 నెలలు లేకపోతే 6 నెలలు బయటపడడం కానీ రావడం కానీ జరిగింది. కాబట్టి ఎక్కువగా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అందుకోసమే ఈ రాయచూడి అభివృద్ధి పదంలో రాయచూడి మున్సిపాలిటీ జరగాలంటే ఈరోజు రాష్ట్రంలో 13 జిల్లాల్లో ఎత్తుకుంటే చాలా వెనుక అంటే డబ్బులు వసూలు చేయడంలో చాలా వెనుకబడింది. కాబట్టి కరెంటు మినిమం కరెంటు కానీ ప్రజలకు ఇవ్వలేని పరిస్థితుల్లో వీధి లైట్లు వేసుకునే పరిస్థితులు లేదు. అదేవిధంగా డ్రైనేజ్ కానీ అదే కానీ రోడ్లు కానీ చాలా అధ్వానమైన పరిస్థితుల్లో ఉండదు. కాబట్టి అభివృద్ధి పదంలో నడచాలంటే ఆర్థిక వనరులు అభివృద్ధిలో రావాలంటే రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ వీధి లైట్లు కానీ వేయాలంటే డబ్బు ఉండాలి. కాబట్టి డబ్బు వసూలు చేసుకుని ప్రజాధనం దుర్వినియోగం కాకుండా మున్సిపాలిటీకి చెందించే మున్సిపాలిటీలో నిధులు వస్తాయి, మున్సిపాలిటీలో అభివృద్ధి చేసుకునే దానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి ఇలాంటి అధికారులు కానీ మళ్ళీ భవిష్యత్తులో కానీ ఒత్తాస పలుకుంటే వారికి కానీ ఇదే పరిస్థితిలో ఉంటుంది. కాబట్టి మున్సిపాలిటీలో ఏకపక్ష నిర్ణయం తీసుకొని, ఏకపక్షం అంటే అందరము కలిసి మున్సిపాలిటీల్లో చైర్మన్ గారి వెంట మేము ఉంటున్నాం, చైర్మన్ గారి వెంట నడిచి రాయచూటి మున్సిపాలిటీని ముందుకు తీసుకుపోవాలంటే ఇలాంటి అధికారులు ఉండకూడదనే ఉద్దేశంతోనే ఒక ఏకపక్ష నిర్ణయం తీసుకొని ప్రతిపాదన తీసుకొచ్చి చైర్మన్ గారి వెంట మేముండి అభివృద్ధి పదంలో నడిపిస్తామని తెలియజేస్తున్నాం.